అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వంగవీటి రాధాకృష్ణ ఫ్యూచర్ ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వంగవీటి వల్లభనేని భేటీ కావడమే ఇందుకు కారణం. రాధా ఇంటికి వంశీ ఎందుకు వెళ్లారన్న దానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ, కుడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు మంచి స్నేహితులు. గతంలో రాధా వైసీపీలో ఉన్నారు, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీ ఎందుకు రాధా దగ్గరకు వెళ్లారన్నది ఆసక్తి రేపుతోంది. శివాస్లో ఏం జరుగుతుంది? ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం వల్లభనేని వంశీ యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే వంగవీటి రాధాకృష్ణని ఇప్పుడు వల్లభనేని వంశీ మీట్ అవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ప్రధానంగా ఇటీవల కాలంలో గత 6 సంవత్సరాల కాలంగా వంగవీటి రాధా టీడీపీకి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం అనేక సందర్భాల్లో త్యాగం కూడా చేశారు. అయితే 2019లో ఎమ్మెల్సీ ఇస్తున్నారు, 22లో ఇస్తున్నారు, 24లో టికెట్ ఇస్తున్నారు, తాజాగా 25, 26లో అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇట్లా వరుసగా హామీలు ఇచ్చినారు. కానీ ఏ హామీని కూడా టీడీపీ అధిష్టానం అమలు చేయలేదు. తాజాగా వల్లభనేని వంశీ అలాగే రాధా, కొడాలి నాని ఈ ముగ్గురు కూడా గతంలో చాలా మంచి మిత్రులు. ప్రస్తుతం కూడా అదే టెంపో కంటిన్యూ. అయితే కొంతమంది టీడీపీలో ఉన్నారు, మరికొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలకమైన నేత కుమారుడి వివాహాన్ని ఆహ్వానించేందుకు కూడా వల్లభనేని వంశీ రాధాని కలిసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వీరి మధ్య అనేక ఆసక్తికరమైన అంశాలు రాజకీయపరమైన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో గత 6-7 సంవత్సరాలుగా ఉన్నావు, ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి వంశీ రాధాని అడిగినట్టు తెలుస్తోంది. అయితే చూస్తాం చేస్తామని చెప్పి మాటిస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఎటువంటి ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి, వేచి చూడాలని చెప్పి ఇక్కడ ఏదైనా రాధాకృష్ణ మైండ్ చేంజ్ చేసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గ్రౌండ్ లెవెల్లో? ప్రస్తుతానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో 3 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలనుకుంటే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన వైసీపీలోకి వెళ్ళాలి. కానీ ఇటీవల 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయనతో కూడా మాట్లాడారు. త్వరలోనే న్యాయం చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికైతే రాధా టీడీపీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాధా విషయంలో గత 7 సంవత్సరాల కాలంగా టీడీపీ మాత్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తుంది. ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తా అంటారు, ఆ తర్వాత ఎంపీ అభ్యర్థి రాజ్యసభ అప్పుడు రాజ్యసభ ఇస్తామంటారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాను. కానీ ఎప్పుడు కూడా ఆయనకి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదు. 7 సంవత్సరాల కాలంగా ఆయన టీడీపీని అంటిపెట్టుకున్నారు. విధంగా చూడొచ్చు, ఏదైతే రాధా ఇంటికి వెళ్లారు వల్లభనేని వంశీ ఆడి గతంలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ప్రకారమే వెళ్లారనుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా ఇండికేషన్స్ వినిపిస్తున్నాయా? 2 రకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ అలాగే రాధా ముగ్గురు ఒక సందర్భంలో భేటీ అయిన సందర్భంలో కూడా కొడాలి నాని స్వయంగా రాధాని వైసీపీలోకి రావాలని చెప్పి కూడా ఆహ్వానించారు. ఆ సమయంలో కూడా వేచి చూసే ధోరణి ఆయన అవలంబిస్తున్నాను, చూద్దాం చేద్దామని చెప్పి దాటవేసే ధోరణి అవలంబించారు. అయితే తాజాగా మిత్రుడి వివాహానికి సంబంధించి పిలిచేందుకు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ ప్రస్తావన కూడా వచ్చి ఉంటుంది. వల్లభనేని వంశీ ఖచ్చితంగా రాధాని వైసీపీలోకి రావాలని చెప్పి ఆహ్వానించినట్లు కూడా గన్నవరంలో ఒక చర్చ కొనసాగుతూ ఉంది. ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మాత్రం ఆ ఇద్దరు నేతలు నోరుపితేనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాధాకి సంబంధించి పార్టీ మారతారా లేకపోతే టీడీపీలో కొనసాగుతారా అనేది కూడా మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆశ రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక గన్నవరం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆఫ్టర్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆఫ్టర్ దట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడము, సీఎం కి లెటర్ రాయడము, ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు రాధాకృష్ణని కలవడంలో ఆంతర్యం ఏంటి? ఒకవేళ నిజంగానే ఫ్రెండ్షిప్ బాండింగ్ లో ఇన్వైట్ చేయడానికి పెళ్లి కోసం వెళ్ళారా, లేదంటే దాంట్లో ఏదైనా రాజకీయ చర్చలు జరిగి పార్టీ మారడానికి ఏదైనా మాట్లాడారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. వెయిట్ చేసి